Shalom everyone. I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 45వ పర్ష వాయత్ కనాన్ అనగా మరియు నేను వేడుకొన్నాను అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 45వ పర్ష. సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 2వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియ వాక్య భాగములు. దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం నుండి 25వ వచనం వరకు. ఈ 6వ అలియాలో మోషే ఇశ్రాయేలులకు ప్రసిద్ధమైన క్షమాప్రార్థనను బోధిస్తారు. వినుము ఓ ఇశ్రాయేల్, యావే మన ఎలోహిం, యావే ఒక్కడే. ఈ భాగం ఎలోహిం యొక్క ఏకత్వాన్ని మరియు ఆయనను పూర్ణ హృదయంతో, ఆత్మతో, బలముతో ప్రేమించాలని నొక్కి చెప్తుంది. మోషే ఈ ఆజ్ఞలను హృదయంలో ఉంచుకోవాలని, వాటిని పిల్లలకు నేర్పాలని, రోజు వాటిని గుర్తు చేసుకోవాలని మరియు ఇంటి ద్వారబంధములపై, గుమ్మములపై వ్రాయాలని ఆదేశిస్తారు. అతను ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిలోకి ప్రవేశించినప్పుడు ఎలోహిం యొక్క ఆశీర్వాదాలను మర్చిపోకుండా ఆయన చట్టాలకు విధేయులై ఉండాలని హెచ్చరిస్తారు. ఎలోహిం వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విమోచించిన సంఘటనలను గుర్తుంచుకోవాలని, వారి సంతతి వారికి ఈ విశ్వాసాన్ని అందించాలని చెప్తారు. ఈ భాగం ఎలోహిం పట్ల ప్రేమ, విధేయత మరియు విశ్వాస సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.